హాయ్ ఫ్రెండ్స్, నిన్న ఒక వీడియో పెట్టాను చూడండి. ఈ మొక్కల కోసం అంతా వెతుకుతున్నా అని చెప్పి ఒక చెట్ల వీడియో పెట్టిన. ఇదేం చెట్టో చెప్పండి అని. ఇక్కడ నేను పోతే ఆ నర్సరీలో ఈ ఒక మల్లె చెట్టు, ఇది గుత్తులు గుత్తులుగా వస్తుంది ఒక్క దగ్గరే. చాలా బాగుంటుంది, స్మెల్ కూడా ఇది చాలా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇది స్మెల్ కూడా బాగుంటుంది. ఇది ఒకటి తీసుకొచ్చిన. ఇంకోటి ఏంటిదంటే ఇది పచ్చ గన్నేరు అంటారు, పొడుగు వస్తుంది. ఇది పొడుగు వస్తుంది. ఇది ఒకటి తీసుకొచ్చిన. ఇంకొకటి ఇది కూడా నేను ఒక జామ మొక్క తీసుకొచ్చిన ఫ్రెండ్స్. ఇదంతా 6 నెలలకే కాస్తుందంట. ఇది ఒక జామ మొక్క దొరికింది నాకు. ఇదొకటి. ఇది మందార, గంట మందార. ఇది చాలా బాగా పూస్తుంది. కింద ఒక పువ్వు డబల్ మందార. ఇది పింక్ కలర్, లైట్ పింక్. అసలు ఎంత అందంగా ఉంటుందో పువ్వు. ఇదొకటి తీసుకొచ్చిన. దీనికోసం నేను ఎన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను ఫ్రెండ్స్. ఇదొకటి దొరికింది. ఇది మండనే తీసుకొచ్చిన. ఇంకా మండ ఇది ఇందులో పెడదామని. ఇప్పుడు వర్షాలు వస్తున్నాయిగా, మంచిగా ఏనుకుంటాయని తీసుకొచ్చిన. ఇవన్నీ ఫ్రెండ్స్. ఇదొకటి నందివర్ధన. ఈ నందివర్ధన ఏంటంటే ఇది రెక్క పూలది, 5 రెక్కలది. ఇది దేవునికి పెడితే, లక్ష్మీదేవి కానీ దేవునికి కానీ పెడితే చాలా మంచిదంట. ఈ పూలు కంపల్సరీ పెట్టాలంట, నందివర్ధన. ఇది ఒకటి తెచ్చిన. ఇంకొకటి అశోక చెట్టు ఉండాలని అందరూ అంటే ఈ అశోక చెట్టు తీసుకొచ్చిన ఫ్రెండ్స్. ఇది పెంచుకోవాలంటే ఇంట్లో, అందుకే ఈ అశోక చెట్టు తీసుకొచ్చిన. ఇంట్లో ఉండాలని. ఇంతవరకు దొరికినాయి ఫ్రెండ్స్. ఆ రోజు నేను ఇంకో వీడియో పెట్టిన చూడండి, చెట్ల కోసం ఏమన్నా ఉంటాయేమని పోయినాను నర్సరీకి. ఇది ఏంటిదో కానీ ఇది నిమ్మ మొక్కలాగా అనిపించింది నాకు. ఇది ఒకటైతే తీసుకొచ్చిన. మరి ఇది షోనా లేకుంటే నిమ్మ మొక్కనా నాకు అర్థం కాలేదు. ఇది ఒకటైతే తీసుకొచ్చిన. ఇది ఫ్రెండ్స్, నిమ్మ మొక్కలాగా ఉంది. ఇదైతే తీసుకొచ్చిన ఫ్రెండ్స్. ఇది చూడండి. ఇంకొకటి ఇదేంటి అంటే సీతజడ చెట్లు. గుత్తులు గుత్తులే ఉన్నాయి. ఇవి తీసుకొచ్చిన. ఇంతవరకు తీసుకొచ్చిన ఫ్రెండ్స్. మళ్ళీ ఒకటి 100 వరాల చెట్లు. ఇవి 100 వరాలు. ఇవి ఎట్లా తీసుకొచ్చిన, ఇవి అన్నీ కలిపి ఒక్కటే చోట పెడదామని చిన్న చిన్నవి అంట్లాగా పెడితే ఒక దగ్గర అన్ని కలర్లు పూస్తాయని ఇట్లా కట్టిన ఫ్రెండ్స్. ఇట్లా కట్టి పెడుతున్నా. ఈ పెద్ద అయినాక మళ్ళీ పూలు పూసినాక మళ్ళీ ఇంకొక వీడియో తీసి మీకు షేర్ చేస్తాను. థ్యాంక్ యూ.